where the stars are bound. It doesn't really matter, 'cause you're here with me now. It doesn't really matter. సో ఇదన్నమాట మనకి నోకియా బాక్స్ ఈ విధంగా ఉంది చూడడానికి. సో ఇక్కడ పైన నోకియా అని రాస్తుంది, కింద చూసుకుంటే మనకి నోకియా 5.1 ప్లస్ అని రాస్తుంది, ఇక్కడ ఆండ్రాయిడ్ 1 అని రాస్తుంది. అలాగే ఇటువైపు చూసుకుంటే ఇక్కడ కూడా మనకి నోకియా 5.1 ప్లస్ అని గోల్డ్ కలర్లో రాశారు. ఇక్కడ వచ్చి ఆండ్రాయిడ్ బ్రాండింగ్ ఇచ్చారనమాట, ఇక్కడ లోగో ఇచ్చారు ఆండ్రాయిడ్ది. ఇంకా ఇటువైపు అయితే ఏమీ లేదు, నథింగ్. పైన చూసుకుంటే కొన్ని స్టిక్కర్స్ ఇచ్చాడు ఫ్లిప్కార్ట్వి, అలా కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కింద వచ్చి IMEI నంబర్స్ ఉంది, అలాగే ఇక్కడ ప్రైస్ వాటి డీటెయిల్స్ ఉంది. సో ఇది ప్యాకెడ్ వచ్చి సెప్టెంబర్ 2018, అలాగే ప్రైస్ వచ్చి 13,199 చూడొచ్చు ఇక్కడ. కాకపోతే ఇది 10,399కే మీకు లభిస్తుంది ఫ్లిప్కార్ట్లో. పైన కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు, అలాగే మీకు ఫుల్ స్పెసిఫికేషన్స్ పక్కన సైడ్లో స్క్రీన్లో ఇస్తున్నాను చూడొచ్చు. అలాగే ఇందులో మీకు 5.8 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే లభిస్తుంది 19:9 ఆస్పెక్ట్ రేషియోతో. అలాగే ఇందులో మీకు డ్వెల్ రైర్ కెమెరాస్ ఉన్నాయి, 13 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చి 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. వీటితో పాటు ఇక్కడ అడ్వాన్స్ AI ఇమేజింగ్ కూడా ఇచ్చారు ఇందులో. అలాగే డ్వెల్ సైట్ మోడ్ కూడా ఇచ్చారనమాట. సో 2 కెమెరాస్ ని ఒకేసారి యూజ్ చేయొచ్చు, ఇక్కడ ఫ్రంట్ కెమెరాని అలాగే రేర్ కెమెరాని. అలాగే కెమెరా స్టోరీ టెల్లింగ్ విత్ 1 అని ఇచ్చారు. 1 టచ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఇక్కడ మీకు లభిస్తుంది. సో ఇవన్నీ ఫీచర్స్ ఈ ఫోన్ లో మీకు లభిస్తాయి. బాక్స్ పైన ఇవన్నీ హైలైటెడ్ గా మనకి ఆండ్రాయిడ్ 1 అని రాస్తుంది, అలాగే ఇక్కడ నోకియా అని బ్రాండింగ్ ఇచ్చారు బాక్స్ పైన. సో ఇవన్నమాట బాక్స్ పైన డీటెయిల్స్. అలాగే ఇక్కడ సీల్ అనేది ఒకటి ఉంది, సో దీన్ని బ్రేక్ చేసుకుందాం. రెండు వైపులా సీల్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఒక సీల్ ఇచ్చారు, బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ కింద ఒక సీల్ ఉందన్నమాట. సో ఇది కంపెనీ సీల్. సో ఇది బ్రేక్ ఈ విధంగా చేసుకుందాం. సో ఓపెన్ చేసుకుందాం. సో బాక్స్ డిజైన్ చాలా బాగుంది, ఒక మంచి స్వీట్ బాక్స్ లాగా. సో ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలన్నమాట ఈ బాక్స్ని. చాలా ప్రీమియం ప్యాకింగ్ అనొచ్చు. అలాగే ఫోన్ చూడడానికి మనకి ఫోనే కనిపిస్తుంది. సో ఫోన్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫోన్ని తీసి పక్కన పెట్టేద్దాం, ఎలా అయితే అందరూ పెడతారో. సో ఇది ఫోన్ లుక్, చాలా ప్రీమియంగా ఉంది చూడడానికి ప్యాకింగ్ వైజ్. సో ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఐటమ్ వచ్చి మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ అనేది ఇచ్చారనమాట. సో ఇది కూడా మంచి ప్యాకింగ్ ఇచ్చారు. వెనకాల ఏం లేదు, జస్ట్ ఒక బాక్స్ అన్నమాట ఇది. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ యూజర్ గైడ్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోకియా ఉంది ఇక్కడ బ్లూ కలర్లో. సో నోకియా గురించి ఇచ్చారు. సో వాటి డీటెయిల్స్ మీకు కావాలంటే చదువుకోవచ్చు. ఇంకా ఉన్నాయన్నమాట, చాలా ఉన్నాయి దీంట్లో. సో చూడొచ్చు, చాలా రకాలవి ఇచ్చారు. సో ఇది యూజర్ మాన్యువల్, అలాగే ఇది వచ్చి యూజర్ మాన్యువల్ అనమాట. అలాగే ఇంకోటి సేఫ్టీ గైడ్ ఇచ్చారు. సో వారంటీ కార్డ్ కూడా ఉంది దీంట్లో. సో ఇక్కడ పక్కన ఒక బాక్స్ ఉంది. సో ఇందులో మనకి 3 ఉన్నాయి. ఒకటి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇయర్ ఫోన్స్ అనమాట. సో చాలా కంపెనీస్ ఇవ్వడం లేదు, ఇక్కడ మనకి నోకియా ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తుంది. సో నోకియా ఇయర్ ఫోన్స్ అనమాట ఇవి. సో బాగుంటాయి, ఒక బేసిక్ ఇయర్ ఫోన్స్, ఇన్ ఇయర్ కాదు, మామూలు ఇయర్ ఫోన్స్. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ USB Type-C కేబుల్ ఇచ్చారు. సో USB Type-C కేబుల్ అనమాట. సో 11,000 రూపీస్కే మనకి నోకియా 5.1 ప్లస్లో మాత్రమే లభిస్తుంది. సో 5V 2A ఇది ఛార్జింగ్ అనమాట. కాకపోతే Type-C ఉంది కాబట్టి క్విక్గా ఛార్జ్ అయితే అయిపోతుంది ఫోన్. సో అదన్నమాట, ఇంకేం లేవు దీంట్లో. సో ఇవన్నీ పెట్టేసి నెక్స్ట్ ఫోన్ చూసుకుందాం. ఫోన్ మనకి చూడడానికి చాలా ప్రీమియం లుక్స్తో కనిపిస్తోంది. సో ఈ పైన ప్యాకింగ్ చూసుకుంటే చాలా బాగా ఇచ్చారు. ఈ కవర్ పైన పాలిథిన్ కవర్, సో చాలా బాగా ఇచ్చారనమాట. సో దీన్ని తీసేసుకుందాం ఇప్పుడు. సో ఈ విధంగా దీన్ని స్టిక్కర్ని తీసేసుకోవాలి, కొద్దిగా టైట్గా ఉంటుంది. సో స్టిక్కర్ని తీసేసి ఈ విధంగా మెల్లగా తీసుకోవచ్చు అనమాట ఫోన్ని, చాలా సాఫ్ట్గా. సో ఈ విధంగా వచ్చేస్తుంది ఫోన్ మనకి బయటికి. సో ఫోన్ చూడడానికి ఈ విధంగా ఉంది, చాలా గ్లాసీగా ఉందన్నమాట. సో చాలా మెరిసిపోతుంది ఫోన్ బ్లాక్ కలర్లో. అలాగే చాలా ప్రీమియంగా కూడా ఉందన్నమాట. వెనక చూడొచ్చు, చాలా గ్లాసీ అండ్ ప్రీమియం లుక్ అయితే ఉంది మనకి ఫోన్ పైన. సో ఎవరైనా చెప్పొచ్చు ఈ ఫోన్ని చూసి 20,000 25,000 ఫోన్ అంటారు. 11,000 ఫోన్లో అయితే కనిపించడం లేదు, ఇది 20,000-25,000 ఫోన్లా మనకు కనిపిస్తుంది. సో చూడొచ్చు, చాలా స్లిప్పరీగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్ వచ్చి 5.8 ఇంచ్ 19:9 ఆస్పెక్ట్ రేషియో స్క్రీన్ అనమాట. అలాగే ఇక్కడ నాచ్ అనేది మనకు కనిపిస్తుంది. అలాగే దీంట్లోనే కెమెరా పెట్టారు.
ఇయర్ పీస్ కూడా పెట్టారు. ఇటువైపు చూసుకుంటే మనకి ఇక్కడ వాల్యూమ్ బ్రోకర్స్ ఉన్నాయి, అలాగే పవర్ బటన్ ఉంది. సో మీకు కనిపించకపోవచ్చు, మొత్తం గ్లాసీ ఫినిష్గా ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ చూడొచ్చు. ఇటువైపు చూసుకుంటే మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకి స్లాట్ ఇచ్చారు. కింద చూసుకుంటే ఓకే, పైన చూసుకుంటే మనకి అక్కడ మైక్ ఇచ్చారు. అలాగే 3.5mm జాక్ కూడా ఉంది, కనిపిస్తుందా మీకు? సో ఇది 3.5mm జాక్ అనమాట. అలాగే మైక్ కూడా ఉంది. అలాగే కింద చూసుకుంటే ఇక్కడ నోకియా బ్రాండింగ్ ఇచ్చారు చిన్ పైన. చాలా తక్కువ చిన్ ఉందన్నమాట. ఇక్కడ కింద చూసుకుంటే మనకి స్పీకర్ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ మనకి 12 స్పీకర్ అనేది కనిపిస్తుంది. 2 హోల్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ వచ్చి USB Type-C పోర్ట్ ఇచ్చారు, కనిపిస్తూ ఉందా మీకు? USB Type-C పోర్ట్ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. సో USB Type-C పోర్ట్. అలాగే ఇక్కడ మైక్ కూడా ఉంది, చూడొచ్చు. సో వెనకాల చూసుకుంటే వెనకాల మనకి 12 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ డ్వెల్ రేర్ కెమెరా ఇచ్చారు. అలాగే ఇది ఇచ్చారు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చాడు అనమాట, నోకియా బ్రాండింగ్. కింద Android 1 అని రాశారు, కనిపిస్తుంది Android 1. సో అలాగే Android 1 ఉంది. ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా కూడా ఉంది. సో ఇక్కడ చూడొచ్చు, ఫోన్ కర్వ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. వెయిట్ చూసుకుంటే అసలు ఫోన్ అయితే వెయిటే లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది, అసలు వెయిట్ అనేది లేదన్నమాట, చూడొచ్చు. అలా ఇక్కడ మనకి ఫోన్ కొద్దిగా స్లిప్పరీ కూడా ఉందన్నమాట, బాగా స్లిప్ అయితే అవుతుంది ఫోన్. ఇక్కడ మనకి పాలీకార్బోనేట్ గ్లాస్ యూజ్ చేశారు. అలాగే పక్క కవర్ అయితే యూజ్ చేయాలి, లేకపోతే స్లిప్ అవుతుంది. సో ఇక పదండి దీన్ని ఫస్ట్ బూట్ చేసేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ బూట్ ప్రెస్ చేస్తున్నాను, పవర్ బటన్ని. నోకియా రావాలి. ఓకే, స్టార్ట్ అయింది ఫోన్. Android 1 అని చూపిస్తుంది ఇక్కడ మనకి, ఎందుకంటే ఇది Android 1 స్మార్ట్ ఫోన్ కాబట్టి. అప్డేట్స్ కూడా చాలా క్విక్గా వస్తాయి ఈ ఫోన్లో. సో Android Pie కూడా మనకి చాలా త్వరగా వచ్చేస్తుంది. అలాగే నోకియా వచ్చేసింది చూసారా. రింగ్ టోన్ కూడా ఇంకా రాలేదు, సో వస్తుంది రింగ్ టోన్. రింగ్ టోన్ వచ్చింది. ఇంగ్లీష్ ఇండియా నేనైతే సెలెక్ట్ చేశాను. అలాగే చాలా లాంగ్వేజెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి, హిందీ, తెలుగు, ఉర్దూ, తమిళ్, గుజరాతీ, ఇలా చాలా లాంగ్వేజెస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి, చూడొచ్చు. ఇక్కడ వచ్చి ఫింగర్ ప్రింట్ సెటప్ చేస్తున్నాను అనమాట. సో ఫింగర్ ప్రింట్ మాత్రం మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో చాలా త్వరగానే మనకి ఇక్కడ ఫింగర్ ప్రింట్ తీసుకుంటోంది. సో చాలా క్విక్గానే మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట ఫింగర్ ప్రింట్ తీసేసుకోవడం. ఓకే, సో మనకి సెటప్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అలాగే కొన్ని అయితే నేను సెటప్ని స్కిప్ చేశాను. అలాగే స్క్రీన్ చూస్తే చాలా బాగుందన్నమాట. సో చాలా సూపర్గా ఉంది చూడడానికి స్క్రీన్. అలాగే పైన నాచ్, సో చాలా క్లీన్గా కనిపిస్తుంది. అలాగే టచ్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. సో టచ్ అయితే చాలా స్మూత్గా అయితే నాకు కనిపిస్తుంది. సో ఇది లుక్ అనమాట, ఫస్ట్ లుక్ నోకియా 5.1 ప్లస్ది. ఇక్కడ నాచ్ అనేది కనిపిస్తుంది, చూడొచ్చు. సో పెద్దగా ఉంది కొద్దిగా నాచ్, అయితే పర్లేదు, బాగుంది చూడడానికి లుక్ వైజ్. అలాగే ఫింగర్ ప్రింట్ అయితే సో ఇది కూడా చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. సో ఫింగర్ ప్రింట్ చూడొచ్చు, చాలా ఫాస్ట్గా తీసుకుంటుంది. సో ఫింగర్ ప్రింట్ వాజ్ ఫాస్ట్. అయితే సరిగ్గా ప్రెస్ చేయాలి మనం ఇక్కడ, లేకపోతే కొద్దిగా డిలే అవుతుంది. సో చాలా ఫాస్ట్గా అయితే ఉంది ఫింగర్ ప్రింట్. అదే ఇక్కడ ఫేస్ అన్లాక్ అయితే ఉంది, అది ట్రస్టెడ్ అనమాట, గూగుల్ ట్రస్టెడ్ది. కనెక్ట్ చూసుకుందాం ఇక్కడ మనం డీటెయిల్స్ని. సో 50% ఉంది ఇక్కడ బ్రైట్నెస్, చూడొచ్చు. సో తగ్గిస్తాను కొద్దిగా. ఇక్కడ ఫస్ట్ బూట్లో మనకి 9.70 GB యూజ్డ్ ఉందన్నమాట 32 GBలో. సో ఇక్కడ చూడొచ్చు ఎంత 30% మాత్రమే యూజ్డ్, 70% మనకి ఫ్రీ ఉంది. సో చాలా మంచి విషయం, 70% మనకి ఫ్రీ లభిస్తుంది. ఇక్కడ మనకి Android వర్షన్ 8.1 ఇచ్చారు, ఓరియో. సో నెక్స్ట్ ఇది Android Pie కూడా అప్డేట్ అవుతుంది ఈ ఫోన్. సో నవంబర్లో, డిసెంబర్లో. సో చాలా త్వరగా మనకి అప్డేట్స్ అయితే వస్తాయి ఈ ఫోన్లో. సో ఇక్కడ కెమెరా ఐకాన్ ఉంది, అలో చేద్దాం, అలో. ఓకే, చాలా సింపుల్ సెట్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ క్లిక్ చేద్దాం. వావ్, చాలా స్పీడ్గా ఉంది, షటర్ కూడా స్పీడ్గా ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నోకియా ఫోన్ పెట్టి ఒక 2 క్లిక్స్ చేద్దాం. ఇది నోకియా 3310, దీని అన్బాక్సింగ్ కూడా వస్తుంది. సో దీన్ని క్లిక్ చేద్దాం. ఓకే, క్లిక్ ఇట్. సో ఇది ఫోటో అనమాట. సో చాలా న్యాచురల్గా కనిపిస్తుంది, కలర్స్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి. సో డీటెయిల్స్ కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి ఫస్ట్ లుక్లో.
సో డీటెయిల్స్ కూడా బాగా కనిపిస్తున్నాయి. అలాగే బాక్స్ పైన కూడా చూడొచ్చు. సో ఫోన్ పైన కూడా చూడొచ్చు. ఈ విధంగా ఉన్నాయన్నమాట. మంచి డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ డీటెయిల్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు ఇక్కడ. సో వీడియోస్ అయితే మనం ఫుల్ హెచ్డీలో తీసుకోవచ్చు అనమాట, 1080p. అలాగే స్లో మోషన్ కూడా ఉంది, పానోరామా ఉంది, హెచ్డిఆర్ ఉంది, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే స్టిక్కర్స్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట, ఈఐ స్టిక్కర్స్. సో అవి కూడా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడొచ్చు ఇంకా చాలా సెట్టింగ్స్ అయితే చూపిస్తున్నారు ఇక్కడ. సో మనకు కావాల్సిన విధంగా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన విధంగా ఫొటోస్ తీసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మనకి 8 మెగాపిక్సెల్ అనమాట. అలాగే వీడియో కూడా ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. ఫుల్ హెచ్డీలో తీసుకోవచ్చు. స్లో మోషన్ కూడా ఉంది ఇక్కడ. అలాగే ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే నేను ఇక్కడ చూపించడం లేదు. సో 8 మెగాపిక్సెల్ కెమెరా నేనైతే క్లిక్ చేశాను. ఫొటోస్ బాగానే ఉన్నాయి 8 మెగాపిక్సెల్వి. సో ఇదన్నమాట కెమెరాస్ గురించి కొద్దిగా మీకు చూపించడం జరిగింది. ఫుల్ డీటెయిల్స్ కావాలంటే తర్వాత చూద్దాం. సో బ్రైట్ అయితే బాగుంది ఫోన్. అలాగే ఇక్కడ ఎటువంటి మీకు బ్లోట్వేర్ అనేది లేదు. ఒక నోకియా కేర్ ఒక యాప్ మాత్రమే ఇచ్చారు, అది మాత్రం ఉంది, ఇంకేమీ లేదన్నమాట. మొత్తం క్లీన్గా ఉంది. యూఐ ఇంటర్ఫేస్ మొత్తం చూడడానికి ఎటువంటి చెత్త యాప్స్ అనేవి ఏం లేవు. అలాగే ఇక్కడ మనం ఇది చూసుకుందాం స్లాట్ని. ఇది హైబ్రిడా డ్వెల్లా అనేది. ఓకే, ఇది హైబ్రిడ్ లాగా కనిపిస్తుంది నాకు. ఎస్, ఇది హైబ్రిడ్ స్లాట్ అనమాట. సో ఒక మెమొరీ కార్డ్, ఒక సిమ్ కార్డ్ లేదా 2 సిమ్లు అనమాట. సో నానో సిమ్స్ ఇవి, మైక్రో కాదు. సో నానో సిమ్స్ వేసుకోవాలి. సో ఇక్కడ నా దగ్గర రెడ్మీ నోట్ 5 ప్రో కూడా ఉంది. అలాగే నోకియా 5.1 ప్లస్ కూడా ఉంది. సో రెండు చూడొచ్చు పక్క పక్కన ఏ విధంగా కనిపిస్తున్నాయి అనేది. సో నోకియా 5.1 ప్లస్ కొద్దిగా చిన్నగా ఉంది, నోట్ 5 ప్రో అయితే పెద్దగా ఉంది ఫోన్. ఇది 6 ఇంచ్, ఇది 5.8 ఇంచ్ అనమాట. సో చూడొచ్చు పక్క పక్కన ఏ విధంగా కనిపిస్తుంది అనేది. సో రెండు సూపర్ ఫోన్సే. సో ఇది P60 నోకియాది, అలాగే రెడ్మీ వచ్చి HD 636 ప్రాసెసర్. సో రెండు పవర్ఫుల్ ఫోన్స్ అనమాట. సో ఇదనమాట నోకియా 5.1 ప్లస్ అన్బాక్సింగ్ అండ్ ఓవర్ వ్యూ. ఇంకొన్ని చూపించాలి ఆడియో అండ్ వీడియో, అది సపరేట్ వీడియోలు చూపిస్తాను మీకు. మొత్తం ఇంకా అవి కూడా చూపిస్తే పెద్ద అయిపోతుంది వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే పక్కా ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఫోన్ మీకు కావాలంటే కొనుక్కోవచ్చు, నేనైతే రికమెండ్ చేస్తున్నాను ఈ ఫోన్ని. చాలా బాగుంది ఫోన్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది. సో అదన్నమాట, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నా పేరు ఎస్కే హుసైన్. బాయ్.